ఈరోజు మనం అడినోమయోసిస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది పేషెంట్స్ మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు స్కాన్ తర్వాత మీ గర్భసంచిలో వాపు ఉన్నదమ్మా అని చెప్పినప్పుడు, ఈ గర్భసంచిలో వాపు అడినోమయోసిస్ అంటే ఏంటి మేడం, మేము చాలా సర్చ్ చేసాము, మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, ప్లీజ్ టెల్ ఇన్ఫర్మేషన్ మోర్ రిగార్డింగ్ దిస్ అనేసి అడగడం అనేది జరుగుతుంది. సో అలాంటి పేషెంట్స్ గురించి ఈ వీడియో అనేది ఈరోజు మనం చేస్తున్నాం. సో అడినోమయోసిస్ అంటే ఏంటి అని అంటే వాడుక భాషలో గర్భసంచి వాపు అనేసి చెప్తుంటాం. సో ఇలా వాపు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అని అంటే, గర్భసంచి లోపల యూజువల్గా మనకి లోపల ఏం జరుగుతుంది ఫీమేల్ బాడీ లోపల అంటే, నెల నెల ఎగ్ అనేది పెరుగుతుంది. ఎగ్ పెరిగేటప్పుడు హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల గర్భసంచి లోపల పొర డెవలప్మెంట్ అనేది చూస్తుంటాం. సో ఈ ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి బేబీ తయారీ అయ్యి ఈ పొర లోపల అతికి ప్రెగ్నెన్సీ రావడం అనేది మనం చూస్తుంటాం. ఒకవేళ ఇలా బేబీ తయారీ అవ్వలేదు అని అంటే నెక్స్ట్ 15 డేస్లో ఈ పొరంతా బయటికి బ్లీడింగ్ రూపకంగా, మెన్సెస్ రూపకంగా బ్లీడింగ్ అనేది గర్భసంచి ముఖద్వారం నుంచి బయటికి వచ్చేస్తుంది. ఈ అడినోమయోసిస్ ఉన్న కండిషన్ వాళ్ళల్లో ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే లోపల లైనింగ్ పొర డ్యామేజ్ అయింది అన్న సిచ్యువేషన్స్లో బ్లీడింగ్ బయటికి రావడం మాత్రమే కాకుండా గర్భసంచి మజిల్ టిష్యూస్లో కూడా బ్లీడింగ్ అనేది మనం గమనిస్తుంటాం. సో ఇలా నెల నెల బయటికి ఎలా బ్లీడింగ్ అవుతుందో లోపల కూడా అలా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆ లోపల మజిల్ టిష్యూ డ్యామేజ్ అయిపోయి ఈ మజిల్ టిష్యూ బదులు ఫైబ్రస్ టిష్యూ తయారీ అవ్వడము, లోపల గర్భసంచి లోపల వాపు రావడము అనేది మనం గమనిస్తుంటాం. ఇలాంటి పేషెంట్స్కి నెలసరి వచ్చినప్పుడు చాలా బ్లీడింగ్ హెవీగా అవ్వడము, విపరీతమైన పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇలాంటి పేషెంట్స్ చాలామంది పిల్లలు కావాలి అని లోపల ఆ కోరిక ఉన్నా కూడా పెయిన్ తట్టుకోలేక చాలామంది హిస్టెక్టమీ చేసేయండి, గర్భసంచి తీసేయండి మేడం, ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాము అనేసి చాలామంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి మరి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చేది, ప్రెగ్నెన్సీ రావడానికి ఇది ఎలా మనకి అడ్డుపడుతుంది, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా లోపల ఏమైనా మళ్ళీ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ అవుతాయా అన్న దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యూజువల్గా గర్భసంచి వాపు ఉండడం వల్ల లోపల ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఎంబ్రియోని, బేబీని అతికించుకునే తత్వం అనేది ఇలాంటి గర్భసంచిలో ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనకి గర్భసంచి కదలికలు సరిగ్గా ఉండక, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ సరిగ్గా ఉండక, అసోసియేటెడ్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ కండిషన్స్ ఎక్కువగా గమనిస్తుంటాం. కాబట్టి వాటి రిలేటెడ్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అని అంటే, గర్భసంచి వాపు అనేది హార్మోనల్ ఇష్యూ. సో ఎగ్ పెరగడం వల్ల మనకి నెల నెల లోపల పొర కూడా పెరిగి ప్రెగ్నెన్సీ లేకపోతే బ్లీడింగ్ అవుతుంది. సో ఎగ్ పెరగకుండా మనం హార్మోన్స్ తోటి సప్రెస్ చేసినప్పుడు, లోపల ఒంట్లో హార్మోన్స్ అన్నీ మనం సప్రెస్ చేసినప్పుడు లోపల పొర కూడా ఎండిపోయి మనకి ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ తక్కువగా ఉంటాయి. సో మనకి మార్కెట్లో కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, లూప్రైడ్ ఇంజెక్షన్స్ అనేసి. ఇలాంటి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఒంట్లో హార్మోన్స్ అన్నీ సప్రెస్ అయిపోతాయి. కాబట్టి ఇలాంటి ఎండోమెట్రియాటిక్ ఏదైతే అడినోమయోటిక్ స్పాట్స్ ఉంటాయో అవి కూడా కొంచెం కరిగి ఎండిపోయినట్టయి గర్భసంచి కొంచెం ష్రింక్ అయ్యి నార్మల్ షేప్ సైజ్కి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజువల్గా ఇలాంటి ఇంజెక్షన్స్ 1 or 2 డోసెస్ ఇచ్చి దాని తర్వాత కొంచెం అది కంట్రోల్ అయ్యాక న్యాచురల్గానో ఐయుఐ చిన్న పద్ధతిలోనో ట్రై చేయమని చెప్తాం. కాకపోతే ఎవరికైతే ఈ వాపు కండిషన్ ఎక్కువగా ఉంది, 2 ఇంజెక్షన్స్ కన్నా ఎక్కువ డోసెస్ అవసరం పడుతున్నాయి, ఇలాంటి వాళ్ళకి మనకి ఎక్కువ డోసెస్ ఇచ్చిన కొద్దీ ఒంట్లో హార్మోన్స్ చాలా సప్రెస్ అయిపోతాయి. కాబట్టి ఎగ్స్ అనేవి న్యాచురల్గా స్వతహాగా పెరగడానికి చాలా ఇబ్బంది అవుతుంటాయి. సో ఎగ్గే పెరగకపోతే చిన్న ట్రీట్మెంట్స్లో అంటే న్యాచురల్గా ఐయుఐ పద్ధతిలో మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎగ్స్ అనేటివి ముందే ఇంజెక్షన్స్ ఇచ్చే కన్నా ముందే బయటికి తీసి పార్ట్నర్ స్పర్మ్ తోటి మిక్స్ చేసి ఎంబ్రియోస్ లాగా తయారీ చేసి ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్లో పెట్టేస్తాం. దాని తర్వాత ఇంజెక్షన్స్ 2 డోసెసా 3 డోసెసా 4 డోసెసా తన గర్భసంచి వాపు ప్రకారం మనం ఇచ్చి, ఈ వాపు ఎప్పుడైతే కంట్రోల్కి వచ్చింది అని అనిపించిందో దాని తర్వాత లైనింగ్ రెడీ చేసి ఈ ఫ్రీజింగ్లో ఉన్న పిండాలను తిరిగి గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు వీళ్ళల్లో సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తుంటామండి. ఈరోజు మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా చాలామంది పేషెంట్స్ ఒక ఫర్టిలిటీ సెంటర్కి వచ్చే కన్నా ముందే బయట ట్రీట్మెంట్స్ తీసుకొని, మేడం ఎగ్ బాగానే రిలీజ్ అవుతుంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, గర్భసంచి బాగానే ఉంది, కణాలు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అంటున్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అనేసి
చాలా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కంప్లైంట్స్ తోటి వస్తుంటారండి. సో ఇలాంటి వాళ్ళకి అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ వెరీ టఫ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎగ్ అనేది స్కానింగ్లో మనకి కనిపించదు. మనకి కనిపించేది ఎగ్ పెరిగే ప్రదేశం మాత్రమే. సో అందులో ఎగ్ అనేది ఉందా లేదా, అది ఎంత హెల్తీగా ఉంది, అది ట్యూబ్స్లోకి వస్తుందా, అటు ఇటు వెళ్తుందా, ఈ ట్యూబ్లోకి వచ్చిన ఎగ్ తోటి హస్బెండ్ స్పర్మ్ వెళ్ళి దాన్ని ఫలదీకరణ చెందించి దాన్ని బేబీ లాగా మారుస్తుందా. సో మీకు బేబీ తయారీ అవ్వక ప్రెగ్నెన్సీ రావట్లేదా, తయారీ అయిన బేబీ క్వాలిటీ సరిగ్గా లేదా, లేదు అని అంటే ఇలాంటి బేబీ మీ గర్భసంచిలో అతికట్లేదా, గర్భసంచికి అతికించుకునే తత్వం అనేది తక్కువగా ఉందా అన్న రీజన్స్, ఇలాంటి వాటిలో ఏదో ఒక రీజన్, ఏదో ఒక దగ్గర మనకి ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అలా ప్రాబ్లం ఉన్నందువల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఎగ్జాక్ట్గా ఏంటి ప్రాబ్లం అనేది చెప్పడానికి ఇవన్నీ కూడా మీ బాడీ లోపల జరిగే విషయాలు. ఇవి స్కానింగ్లలో కూడా కనిపించవు మనకి. సో ఇది చూసి చెప్పడానికి మనకి స్కానింగ్లలో కూడా కనిపించదు, కంప్లీట్గా మీ బాడీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని మీరు అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఇందు మూలాన రావట్లేదు అని చెప్పడానికి కూడా ఉండదు. సో యూజువల్గా మనకి స్కానింగ్లలో ఓన్లీ ఎగ్ పెరిగే ప్రదేశం బాగుందా, ట్యూబ్స్ బాగుందా, గర్భసంచి బాగుందా, కణాలు బాగుందా, ఇవి మాత్రమే మనకి గ్రాస్గా తెలుస్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మరి ఏం చేస్తుంటాము, ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చే కన్నా ముందు మనం ఏం కన్సిడర్ చేస్తాము, ఏజ్ ఆఫ్ ది పేషెంట్ వయసు ఎలా ఉంది, చిన్న వయసు ఆవిడ, పెద్ద వయసు ఆవిడ, పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు, వాళ్ళ వెయిట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమన్నా పద్ధతులు, అలవాట్లు ఏమన్నా మార్చుకోవాలా, అంటే ఏమన్నా స్మోకింగ్, హస్బెండ్కి స్మోకింగ్, ఆల్కహాల్ హిస్టరీ ఏదైనా ఉందా, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుంటాం. సో వయసు తక్కువగా ఉండి పెళ్ళై ఒక 1-2 years అవుతుంది, ఎక్కువ ఏమీ అవ్వట్లేదు, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్, కోమాబ్స్ ఉన్నాయి అంటే ఫీమేల్ బరువుగా ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంది, లేదు అని అంటే ఏదైనా హస్బెండ్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటే యూజువల్గా ఇలాంటి కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకొని న్యాచురల్గా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఒక 1 month స్కానింగ్లలో చూసి చెప్పి, పలానా డేట్స్లో మీ ఎగ్ రిలీజ్ అవుతుందమ్మా, ఈ డేట్స్లో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని పేషెంట్కి అవగాహన అనేది తెప్పించి యూజువల్గా ఒక 1-2 years న్యాచురల్గా ఇంట్లోనే ట్రై చేసుకోమని చెప్తాం. కొంతమందికి మనం ఇన్డెప్త్లో ఎవాల్యుయేట్ చేసినప్పుడు హస్బెండ్ స్పర్మ్స్ అనేవి మైల్డ్గా తక్కువగా ఉండడము, లేదు అని అంటే ఫీమేల్స్కి ఎగ్స్ అనేవి స్వతహాగా పెరగడంలో కొంచెం స్లోగా, అంటే ఏఎంహెచ్ ఫీమేల్ ఓవేరియన్ రిజర్వ్ ఎగ్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా తగ్గుతున్నాయి, లేదు అంటే ఫీమేల్ వయసు ఎక్కువగా 30 years టచ్ అవుతుంది, పెళ్ళై 5 years దాటింది, ఇలాంటి వాళ్ళకి ఇంకా 1-2 years డిలే చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి వాళ్ళకి యూజువల్గా మనం IUI ట్రీట్మెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తుంటాం. ఇందులో ఒక ఎగ్ బదులు 1 or 2 eggs అట్లా తెప్పించి స్పర్మ్స్ని కొంచెం గర్భసంచి లోపలికి వేసినప్పుడు ఎక్కువ ఎగ్స్, ఎక్కువ స్పర్మ్స్ కొంచెం పక్కపక్కనే ఉంటాయి కాబట్టి కలిసేదానికి, ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని IUI అంటాం. ఇది మ్యాక్సిమం మనం ఒక 5 to 6 times చేయించుకోవచ్చు అని చెప్తాం. కానీ మ్యాక్సిమం సక్సెస్ రేట్స్ అనేవి ఫస్ట్ 3 cyclesలో గమనిస్తాం. దాని తర్వాత సక్సెస్ రేట్స్ అనేవి ప్లాట్యూగా అయిపోతాయి, ఎక్కువ పెరగవు. సో ఇలాంటి వాళ్ళకి ఒక 3 cycles IUI తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే లోపల గర్భసంచి లోపలికి ఒక కెమెరా పాస్ చేసి ఎందుకు రావట్లేదు, ట్యూబ్స్ ఎంత హెల్తీగా ఉంది, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా వీళ్ళకి అన్నది ఒకసారి మనం లాప్రోస్కోపీ పద్ధతిలో చూసుకొని ఇంకొక 3 cycles చిన్న ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో ఇలా మనం ఒక 6 cycles చేసినా కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఇలాంటి వాళ్ళకి యూజువల్గా IVFకి వెళ్ళినప్పుడు మనం ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం కాబట్టి ఎగ్ అసలు బాగుందా లేదా, క్వాలిటీలో ఉందా లేదా చెక్ చేసుకుని మంచి క్వాలిటీ ఎగ్స్ లోపలికి హస్బెండ్ మంచి క్వాలిటీ స్పర్మ్స్ని మిక్స్ చేస్తాం కాబట్టి ఎంబ్రియోస్ ఎలా తయారీ అవుతున్నాయి అన్నది చెక్ చేసి ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెడతాం కాబట్టి ఇలాంటి వాళ్ళకి IVFలో సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తుంటారు. సో ఇదండి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి ఇన్ఫర్మేషన్.